మాజీ సీఎం కేసీఆర్ మంచి నాయకుడు, కానీ ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను భ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన అభ్యర్థిత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెబుతా అని దానం స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్తా అని అన్నారు. వాళ్ళు చేసింది సబబైతే ఇప్పుడు జరుగుతున్నది కూడా కరెక్టేనని అన్నారు. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. 3 నెలల్లో ముఖ్యమంత్రి 3,500 కోట్ల రూపాయలు సంపాదిస్తే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత డబ్బు సంపాదించి ఉండవచ్చో ప్రశ్నించారు. నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుండి నేను పనిచేశాను, సిన్సియర్గా పనిచేశాను. నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేదు ప్రధానంగా. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది. కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను. గతంలో కూడా జరిగినాయి ఇవన్నీ, ఇప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. మేము కార్యకర్తనే పనిచేస్తే కార్యకర్తగానే ఉన్నాం. కాబట్టి మేము అప్పుడు వాళ్ళు ఏం కాపాడిరు, నన్ను పోనీ నా ఆస్తులు వాళ్ళు కాపాడిరు, వాళ్ళ దగ్గర లెక్క ఉంటే ఇవ్వని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం కాపాడుతారో వాళ్ళు ఏం కాపాడిరు, మరి వాళ్ళ దగ్గర ఏమో లెక్క ఉంటే ఇవ్వని చెప్పు, కొంటే ఆ లెక్క వాళ్ళకే ఇచ్చేస్తా పోనీ. ఇక ఇప్పుడు ఆయన ఎవరెవరికి ఏముంది అనేది అవన్నీ ఎందుకు, కానీ ఎంపీకి మన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఆ ప్రాక్టీస్ ఒకటే ఉంటుంది. పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది ఒకటే తీరు ఉంటుంది. ఏదైనా దానికి ఒక పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది పార్లమెంట్ లో కూడా అదే డిబేట్స్ జరుగుతాయి, అసెంబ్లీలో కూడా అవే డిబేట్స్ జరుగుతాయి. ఆడేం కొత్తవి జరిగాయి, ఈడేం ఇది జరిగాయి. కాకపోతే దేశవ్యాప్తంగా అక్కడ జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగితే తేడా. నేను 3 నెలల్లో పంపించిండా? మరి 3 నెలలు అంటే ఇప్పుడు దీని మీద నాకు ఒక ఇది వస్తుంది. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు 3,000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి 10 ఏళ్లలో మీరు ఎంత లెక్క చేయాలి కదా? 3 నెలలది 10 ఏళ్ళకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 ఏళ్ళకి అంత సంపాదించినట్టు లెక్క కదా. దాని అర్థం అంతే వస్తుంది కదా. 3 నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించిండు అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి 10 ఏళ్లలో దాని లెక్క తీయాలి. అప్పుడు 3 నెలలకు ఎంత వస్తుందో అనేది. కాబట్టి వద్దు. నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన చాలా గొప్ప, ఆయన చాలా మంచి వ్యక్తి కూడా. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయన భ్రష్టు పట్టించారు. కేటీఆర్ గారు పదే ఒకటే మాట్లాడుతున్నారు, 2-3 నెలల్లో ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వస్తుంది, అందరూ రెడీగా ఉండండి అంటున్నారు. జూన్ 5 తర్వాత నేనే ఎంపీగా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్లో 4th నాడు రిజల్ట్ వస్తుంది, 5th నాడు ఛార్జ్ తీసుకుంటా, 6th కో 10th కో నేను రిజైన్ చేస్తా. పార్లమెంట్ గెలుస్తున్నా జూన్ లో. అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేట్ గెలుస్తాడు. నాకు తెలిసి మాత్రము